శేఖర్ అంటేనే ఒక మంచి వ్యక్తి. ఆయన ఏ అవసరానికైనా వస్తాడు. ఎలక్షన్లో చౌడపూర్ మండలంలోనే అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది. మా గ్రామం నుంచి 350 ఓట్లు మెజార్టీ ఇస్తే, అలాగే రామ్మోహన్ రెడ్డి మొన్న గెలిచిన తర్వాత అదే బీటీ రోడ్డుని ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు 3 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ వేయించి గవర్నమెంట్ కి ప్రపోజల్ 4 గ్రామ పంచాయతీలు ఉన్నాయి నోపేట మండలంలో. 54 గ్రామ పంచాయతీలో కూడా మొత్తం 52 మంది సర్పంచులు టీఆర్ఎస్ నుంచి ఉన్నారు. కానీ వాళ్ళ ఊర్లో చేయలేని అభివృద్ధి మా గ్రామంలో నేను రైతుల వాళ్ళ ఆనందం చూస్తుంటే, వాళ్ళ సంతోషాన్ని చూస్తుంటే చాలా నాకే ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యమంత్రి అయితే ఏదో లంక బిందెలు అన్నట్టుగా వస్తాయి, ఇంత ఉంది ఆట చెప్పి అనుకుని వస్తే ఇక్కడ వచ్చి చూస్తే కాలు బిందెలుగా కనిపించడం జరిగింది. అయినా కూడా ఈ రోడ్డు పాటు వాళ్ళు కొట్లాడి తీసుకొచ్చేది అవతలోని మీద బుద్ధదల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు చేసుకున్నది సమర్థించుకుంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకైనా మా విలేజ్లో కాంగ్రెస్ అంటే కంచుకోట, ఇప్పటికీ చెక్కు చెదరలేదు. రాజశేఖర రెడ్డి పీరియడ్ అయినాక రుణమాఫీ ఎట్లా అయిందో ఈ పీరియడ్ అయ్యి రేవంత్ రెడ్డి గారి హయాంలో కూడా సేమ్ అలాగే జరిగింది. అనేక ప్రలోభాలు పెట్టినా కూడా పోకుండా నిక్కచ్చిగా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న పార్టీని నమ్ముకొని ఉన్న అసలు సిసలైన నిఖార్సైన కార్యకర్తల్లో ఈ చంద్రశేఖర్ గారు కూడా ఒకరు. సో అటువంటి వ్యక్తి ప్రస్తుతం గ్రామంలో కూడా 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కానీ 6 గ్యారెంటీలో దాదాపు 70% కంప్లీట్ అయిపోయిన ఈ తరుణంలో మరి గ్రామాల్లో దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు అనే విధంగా మరి గ్రామాల్లో ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారు, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఇంకా ఒక 2 monthsలో జరగబోయే అవకాశం అయితే మెండుగా ఉంది. కాబట్టి సో మనం చంద్రశేఖర్ గారి మాటల్లో క్షుణ్ణంగా తెలుసుకుందాం. గ్రామాల్లో ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారు, 6 గ్యారెంటీల గురించి కావచ్చు, రైతు రుణమాఫీ గురించి కావచ్చు, సో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కాదా ఏంటిదని చెప్పేసి వారి మాటల్లోనే మనం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం, ఎలా ఉన్నారన్న? సో ముఖ్యంగా మీ గురించి మాట్లాడుకుంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారు, రాజకీయ నాయకులు ఏమంటే కండువాలు మార్చినంత ఈజీగా రాజకీయ పార్టీలు మారుస్తారు. కానీ మీరు ఎప్పుడు ఒకే పార్టీని నమ్ముకొని అదే పార్టీలో ఉన్నారు, అది ఎలా సాధ్యమైందన్న? అంటే ఇప్పుడు నేను ఒకటే అనుకుంటాను, ఇప్పుడు ఒక పార్టీని నమ్ముకున్నప్పుడు దాంట్లోనే ఉండాలి చచ్చినంత వరకు సొంతాంతం అదే ఉండేది. అప్పటి నుంచి కూడా నేను మొదట్లో 2006లో రాజకీయాల్లోకి రావడం జరిగింది. గతంలో ఇంతకుముందు మా పార్టీ నుంచి ఒక అతన్ని సర్పంచ్లో ఆడితే జస్ట్ 30 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టాలి, చాకలిపల్లిలో కాంగ్రెస్ పార్టీని బతికించాలనే ఉద్దేశంతో మనం కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తగా పనిచేస్తూ ప్రజలకి మరింత దగ్గర అవుతూ సేవ చేసుకుంటూ ఇప్పటి వరకు రావడం జరిగింది. గత 5 సంవత్సరాలు ఇక్కడ ఈ నియోజకవర్గం పరిగి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో ఉంది, నియోజకవర్గంలో ఉంది. మరి మీకేమన్నా రమ్మని ప్రలోభాలు కావచ్చు, ఏమైనా ఇబ్బందులు గురి చేసిన ప్రయత్నం చేసిరా? చాలా జరిగినాయి. ఇప్పుడు మండల స్థాయిలో కానీ తాలూకా స్థాయిలో కానీ నాయకులందరూ కూడా బీఆర్ఎస్ నాయకులు నీకు ఏం కావాలి మేము అభివృద్ధి చేస్తాం, నువ్వు పార్టీ మారు, ఇక్కడ మండలంలో అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచులు ఉన్నారు, నీవు కూడా మా పార్టీలోకి వస్తే నీవు మీ గ్రామానికి అభివృద్ధి చేస్తామని అంటున్నావు కదా, అదే మేము ఏం కావాలో నేను నిధులు ఇస్తామంటని చెప్పి చాలా ప్రభావాలు పెట్టడం జరిగింది. అనగా వాళ్ళు చెప్పిన దానికి నేను లొంగకుండా ఉండడం వల్ల నన్ను చాలా ఇబ్బందులు కూడా గురి చేయడం జరిగింది. పోయినంటే బాగుంటుండే కదా, గ్రామాల నిధులు వస్తున్నాయి, మీకు కూడా ఒక మంచి పదవి ఇస్తున్నారు. ఇప్పుడు అట్లాగనే ఇప్పుడు 54 గ్రామ పంచాయతీలు ఉన్నాయి నోపేట మండలంలో. 54 గ్రామ పంచాయతీలో కూడా మొత్తం 52 మంది సర్పంచులు టీఆర్ఎస్ నుంచి ఉన్నారు. కానీ వాళ్ళ ఊర్లో చేయలేని అభివృద్ధి మా గ్రామంలో నేను సొంతంగా అధికారులతోటి కానీ ఎక్కడైనా మేనేజ్ చేసుకొని చేయడం జరిగింది. నాయకులు ఇవ్వకపోయినా, అది ఫండ్స్ ఇవ్వకపోయినా కూడా మనకు వచ్చే నిధులు మన హక్కుల కోసం కొట్లాడి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. సో అధికారం అవసరం లేదు, పార్టీ ముఖ్యం, సో నమ్ముకున్న పార్టీ ముఖ్యం అనే విధంగా ముందరకు పోయారు. సో మీరు ఒకే పార్టీ గతంలో ఎంపీటీసీగా చేసిరు, సర్పంచ్గా పనిచేసిన అనుభవం ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి రాబోయే రోజుల్లో
మీ ఎమ్మెల్యే గారి దృష్టిలో ఒక మంచి పదవి వస్తుందని ఆశించవచ్చా? తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద చరిత్ర ఉంది. అందులో కూడా కష్టపడిన వాళ్ళకు కూడా వారికి అనుకున్న స్థాయికి కూడా తీసుకుపోయేదంటని చెప్పి నేను నమ్ముతున్నాను. అదే ఆశతో కూడా ఉన్నామని. ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇంకా ఎక్స్పెక్ట్ అంటే మన పార్టీ నుంచి ఏది ఉన్నా కూడా మన పార్టీ కట్టుబాటు ఇచ్చినా స్థాపిస్తాం. సో ప్రస్తుతం ఈ 2 లక్షల రుణమాఫీ దేశ చరిత్రలో కావచ్చు, తెలంగాణ చరిత్రలో ఇంతవరకు అట్ ఏ టైం చేసిన ఎవరు లేరు. సో అటువంటిది మరి గ్రామాల్లో నిజంగా మీరు మార్నింగ్ లేస్తే ఈవినింగ్ వరకు గ్రామాల్లో ఉంటున్నారు కాబట్టి గ్రామ ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తున్నది? నిజంగా నేను చూస్తున్నా ఇప్పుడు, ఎందుకంటే 10 సంవత్సరాలు నేను పబ్లిక్ లోనే ఉన్నా, వాళ్ళకు సర్వీస్ చేసుకుంటూ మరింత దగ్గర అయ్యి చేదోడు వాదోడుగా వాళ్ళ కష్టాల్లో నేను కూడా పాలు పంచుకొని ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చే నిధులను వాళ్ళకి చేరవేస్తూ ఏం స్కీములు ఉన్నా కూడా వారికి కూడా అందించడం జరుగుతుంది. కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ చాలా మంది మాకు తెలియని మా గ్రామంలో తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఏం కావాలన్నా కూడా దగ్గర చేసుకుంటూనే ఇట్లా చూసినాం. నేను గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా. కేసీఆర్ గతంలో 2 సార్లు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి ఒక 25% మాత్రమే ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ రైతులందరూ కూడా నేను బ్యాంక్ దగ్గర ఉండి చేయించుకుంటే వాళ్ళకు ఈ మితి పట్టుకొని రిన్వాల్ చేసిన తర్వాత 1,000, 2,000 తప్ప ఎక్కువ మాత్రం రాలేదు. 25% మాఫీ చేయడం వల్ల అట్లే వాళ్ళు చేసిన పరిస్థితులు 1,000, 2,000 కూడా వాళ్ళు వచ్చే దారి ఖర్చులకు అయింది తప్ప రైతుకి ఎటువంటి మేలు జరగలేదు. ఇప్పుడు మా గత సంవత్సరం కూడా గత ప్రభుత్వంలో రెండోసారి ప్రభుత్వం బీఆర్ఎస్ ఏర్పడ్డ తర్వాత కూడా ఒక ₹1,00,000 రుణమాఫీ చేశారు. కానీ అది కూడా పూర్తి స్థాయిలో రాలేదు. మొత్తాన్ని ఇంట్రెస్ట్కే జరిపోవడం జరిగింది. రైతులకు ఎటువంటి చేతికు పైసా రాక వాళ్ళు పెట్టుబడి వ్యవసాయానికి పెట్టుకోలేక చాలా ఇబ్బందులు పడ్డది. కానీ నిన్న మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన పోయిన నెలలో ఈ నెల 18వ తారీఖు రోజు ₹1,00,000 లోపు రుణమాఫీ చేయడం వలన వాళ్ళందరికీ కూడా చేతికి మళ్ళీ రిన్వాల్ చేసి ₹1,00,000 రిన్వాల్ చేస్తే ₹1,00,000 చేతికి రావడం జరిగింది. రైతుల వాళ్ళ ఆనందం చూస్తుంటే, వాళ్ళ సంతోషాన్ని చూస్తుంటే చాలా నాకే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు సంతోషం నాకు రిన్వాల్ చేస్తుంటే వాళ్ళ నుంచి చాలా ఒకటేసారి ₹1,00,000 వచ్చినందుకు చాలా సంతోషంగా రైతులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిన్న జరిగిన 1,50,000 కూడా అది కూడా రైతులందరికీ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా రైతులు చాలా అంటే నేను గ్రామాల్లో తిరిగినప్పుడు నాకు మాకు వచ్చిందంటని చెప్పి చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు రైతులందరూ కూడా. ఇది ఒక దేశ చరిత్రలోనే మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసేయడం జరిగింది. దేశ చరిత్రలో ఎక్కడ కూడా 31,000 కోట్లతోటి మనకు రుణమాఫీ కాలేదు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మన రాష్ట్రంలో ఒకటే అయింది. పక్క రాష్ట్రాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబుకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. అయినా కూడా అక్కడ పైసా కూడా రుణమాఫీ చేయలేదు. ఈ చుట్టుపక్కల రాష్ట్రాలు కూడా అంతా మన రాష్ట్రంలోనే ఇక్కడ మనకు రైతులకు చేసినందుకు ప్రభుత్వానికి నా తరఫున, మా గ్రామం తరఫున, మా గ్రామ రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ప్రస్తుతం మిగతా గ్యారెంటీల గురించి కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, రైతులు రుణమాఫీ ఆల్రెడీ అయిపోవస్తున్నది. మిగతా ఏదైతే ఫ్రీ బస్ కావచ్చు, మహాలక్ష్మి, ఈ స్కీమ్లన్నీ దాదాపు ఏవైతే 6 గ్యారెంటీల్లో దాదాపు కంప్లీట్ అయితే ఒక 2 మినహా 70% కంప్లీట్ అయి వస్తుంది. సో మిగతాయి కూడా రాబోయే రోజుల్లో కంప్లీట్ అయితే అనుకోవచ్చు. ఇప్పుడు మా గ్రామానికి సంబంధించిన 6 గ్యారెంటీలో కూడా ఇప్పుడు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా 200 యూనిట్ల వరకు కావడం. ఇప్పుడు మాకు ఎవరు కూడా బిల్లులు కడతలేరు. అట్లాగే 500 గ్యాస్ సిలిండర్ కూడా వాళ్ళకి మనం డబ్బులు కట్టి తీసుకుంటే ఇంట్రెస్ట్ సబ్సిడీ రూపంలో వాళ్ళకి మిగతా డబ్బులు అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇంకొక 2 స్కీములు ఉన్నాయి. మహాలక్ష్మిలో ఇప్పుడు 2,500 అవి కూడా తప్పకుండా పార్టీ నుంచి నెరవేరుస్తారంటని చెప్పి ఆశిస్తున్నాం. అంటే ఈ ఆలస్యానికి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదో లంక బిందెలు ఉన్నాయంటే ఏదో ఖాళీ గోపులు ఉన్నాయి అన్నట్టు, అంటే దాని వల్లనే ఆలస్యం అవుతున్నది అనుకో. అదే మీకు అంతా తెలుసు. ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రాన్ని మన గత ముఖ్య ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారంటే 7 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసి చేసిర్రు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మనం ముఖ్యమంత్రి అయితే ఏదో లంక బిందెలు అన్నట్టుగా వస్తాయి, ఇంత ఉంది అట్లా చెప్పి అనుకుని వస్తే ఇక్కడ వచ్చి చూస్తే కాలి బిందెలుగా కనిపించడం జరిగింది. అయినా కూడా ఈ లోటు బడ్జెట్ని సరి చేసుకుంటూ ప్రభుత్వం మరి ఇంకా ముందడుగు వేసుకుంటూ ఈ అన్ని కార్యక్రమాలు కూడా ఏదొకటి కూడా నిలపకుండా అన్ని కూడా ముందుకు సాగించుకుంటూ పోవడం జరుగుతుంది. సో మీరు గతంలో ఎంపీటీసీగా పనిచేశారు, సర్పంచ్గా పనిచేశారు. ఆ టైంలో కాని పనులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏదైతే బీటీ రోడ్డు కావచ్చు, గ్రామంలో ఉన్న మిగతా అభివృద్ధి పనుల విషయాల్లో
ఇంకా జరుగుతాయి అంటే వచ్చిన 7 నెలల్లో ఆల్రెడీ బీటీ రోడ్డు పనులు కూడా దగ్గర వచ్చినట్టున్నాయి కంప్లీట్లీ. సో వీటన్నిటినీ కాంగ్రెస్ పార్టీ అటు అధికారంలో ఉండడం వల్ల మీ ఎమ్మెల్యే గారు కూడా ఏదైనా కష్టం వచ్చినా వెంబడే స్పందించడం వల్లనే ఇవన్నీ త్వరితగతిన కంప్లీట్గా వస్తున్నాయి అనుకోవచ్చా? అది ఇప్పుడు మా గ్రామానికి సంబంధించిన సమస్యలు అయితే ఇప్పుడు పత్తిపురం మాకు మెయిన్ ప్రధాన రహదారి ఇప్పుడు చాకల్పల్లి నుంచి పత్తిపూర్కు వెళ్ళాలి. మహబూబ్ నగర్కి వెళ్ళాలంటే రైతులు కానీ కూలీలు కానీ ప్రతి ఒక్కరికి చదువుకునే పిల్లలు విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మాకు ప్రధాన రహదారి. ఇప్పుడు మాకు వికారాబాద్ రోడ్డు కన్నా ఇప్పుడు మామనార్ రోడ్డు చాలా ఇంపార్టెంట్, ఇదే దగ్గర ఉంది. అయితే ఇక్కడ ఎన్నో సార్లు ఎమ్మెల్యే గారు ఇక్కడ మా గ్రామానికి ఎన్నెన్నో ప్రోగ్రాంలో పెట్టుకొని రావడం జరిగింది. వచ్చినప్పుడల్లా నేను కూడా ఇప్పుడు గతంలో సర్పంచ్ ఉన్నాం కాబట్టి సార్ మాకు ఈ ఒక్క రోడ్డుని మీకు మంజూరు చేయండి, మీకు పార్టీ నుంచి ఇప్పుడు మా వాళ్ళు కూడా మా గ్రామం నుంచి మీకు గతంలో మెజార్టీ ఇచ్చిండ్రు, మరి మా గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయడానికి అని చెప్పి ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారిని అంటే ఎమ్మెల్యే గారు అక్కడనే ఈ ప్రజా మీటింగ్లోనే నన్ను కొంచెం వేరే పార్టీ కాబట్టి మా పార్టీని విమర్శిస్తున్నా అని చెప్పింది తప్ప మా గ్రామానికి ఎటువంటి నిధులు లేకుండా అభివృద్ధి చేయకుండా చేయడం జరిగింది. అలాగే రామ్మోహన్ రెడ్డి మొన్న గెలిచిన తర్వాత అదే బీటీ రోడ్డుని ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు 3 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ వేయించి గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించడం జరిగింది. అది కూడా అతి త్వరలో ఆ రోడ్డు మంజూరు అవుతుంది. దాన్ని మన గవర్నమెంట్లో చేసుకుంటామని చెప్పి ఆశిస్తున్నాం. సో మీ హయాంలో ఉండడం అదొక ప్లస్ పాయింట్ అనుకోవచ్చా? తప్పకుండా అది, ఎందుకంటే ఇప్పుడు నేను ఎన్నోసార్లు ఆ రోడ్డు కోసం ఎంత ప్రయత్నం చేసినా మా గ్రామస్తులు అందరికి కూడా తెలుసు. ఎమ్మెల్యే వస్తే కూడా మా రోడ్ ఒకటి ఏని అంటున్నంటే ఇది మారణపర్తి కాదు, మారణపర్తి ఇప్పుడు మనకి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు వాళ్ళు అంటే ఇప్పుడు మీరు వాళ్ళు ఎమ్మెల్యే ఇద్దరు ఒకటే కదా, ఒకటే పార్టీకి చెందిన వాళ్ళు కదా, మీరు చెప్తే మళ్ళీ ఆయన చేయాలంటని చెప్పి అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఊర్లో కూడా అక్కడ మంత్రి ఉన్నాడు, ఆయన కాన్స్టిట్యూన్సీ లో ఒక గూడానికి ఒక తాండాకి కూడా రోడ్ వేసుకుంటున్నాడు. మరి ఇంత పెద్ద గ్రామ పంచాయతీకి మన ఆదాయం మొత్తం మామూలుగానే చేరవేస్తున్నాం మనము, మరి మన ఊరికి ఎందుకు ఇవ్వాలంటని చెప్పి మనం అంటే ఆయన ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎటువంటి దాని మీద స్పందన లేకుండా పోయింది. కానీ రామ్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత నేను ఎంబడే ఉండి సార్ మనకి ఇది కంపల్సరీ చేయాలంటని చెప్తే ఆయన కూడా కాదనకుండా గవర్నమెంట్కి ఇప్పుడు ఆయన నిధులకు వెళ్ళి పెట్టి ఇవ్వడం జరిగింది. ఇది ఒక వారం 10 రోజుల్లో కూడా ప్రొసీడింగ్ వస్తుందంటని చెప్పి చెప్పడం జరిగింది. మన పంచాయతీరాజ్ ఈ గారిని అడిగితే వస్తుందని చెప్పడం జరిగింది. అంటే ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చినందుకు ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం. ఎన్నికల హామీ కాదు, మాకు ప్రధాన సమస్య అది కొన్ని ఏళ్ల నుంచి ఉన్నది. అది నేనే చిన్నగుంటే నేను సైకిల్ మీద వచ్చి పోయేటప్పుడు కూడా ఆ రోడ్లు గుంతలుగా ఉండి దాంట్లో చాలా ఇబ్బందిగా ఉండే. కానీ ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ లో చేసుకుంటామంటని చెప్పి చేసేటందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఎమ్మెల్యే గారు మీ గ్రామానికి ఏదైనా ఇంకా వేరే సమస్యల విషయంలో ఏదైనా చెప్పుకుంటే అందుబాటులో ఉంటారన్నా ఎమ్మెల్యే స్పందిస్తారు. ఇప్పుడు మాకు ఏ సమస్య ఉన్నా కూడా ఎమ్మడే మేము ఆయనకి తెలియజేయడం జరుగుతుంది. చెప్తే కూడా ఫోన్లో కూడా కాన్ఫరెన్స్ పెట్టుకొని కానీ ఏదైనా మాకు బాగానే పనిచేస్తున్నాం. సో దీని సమీపంలోనే కొడంగల్ నియోజకవర్గం ఉంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాగా మొత్తానికి సో ఆయన ఒక సీఎం ఇదే ప్రాంతం వ్యక్తి అయి ఉండడం వలన, సో అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు కూడా అత్యంత సన్నిహితులు ఉండడం వలన ఈ నియోజకవర్గం మీకు అభివృద్ధి చెందుతుంది అనుకోవచ్చు. తప్పకుండా అండి. ఇప్పుడు ఎందుకంటే మాకు ఇప్పుడు కొడంగల్ కాన్స్టిట్యున్సీ 10 కాన్స్టిట్యున్సీ పక్కనే ఉంది. సొంత జిల్లాలో వికారాబాద్ జిల్లాలో ఉన్నాము, పక్క జిల్లా కాబట్టి పక్క కాన్స్టిట్యున్సీ కాబట్టి మాకు కాన్స్టిట్యున్సీ ఇంకింత డెవలప్ అవుతుంది. మొన్ననే చూసినాం మనకు మక్తాల్ నుంచి వికారాబాద్ రైల్వే లైన్ గిట్లా ఇక్కడ వచ్చే మన బామ్నార్ పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు ప్రాజెక్ట్ కానీ ఏదైనా కూడా మనకు డెవలప్ అవుతుందంటని చెప్పి పక్కలో ఉంది కాబట్టి పనులు జరుగుతాయంటని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే చూస్తున్నాం కదా నిన్న మొన్న దాని మీద రివ్యూ జరుగుతుంది. ఇప్పుడు రైల్వే ప్రాజెక్టు మీద కానీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి దాని మీద కానీ అంటే పెద్ద ప్రాజెక్టులు ఇక్కడ చేసేటివి ఇంకా చిన్నవి చాలా ఉన్నా కూడా మనకు ఒకటి శాశ్వతంగా నిలిచిపోయే ప్రాజెక్టులు ఇవి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి జిల్లా మనకు వచ్చిందనుకో అదంతా రైతులకు ఎంతగానో ఒక వ్యవసాయం చేసుకోవడానికి కానీ ఇక్కడ నీళ్లు లేక ఎడారిగా ఉంది వికారాబాద్ వాస్తవంగా చూస్తే. ఇప్పుడు ఆ ప్రాజెక్టులు వస్తే కొంత అభివృద్ధి అవుతుంది అంటని చెప్పి అనుకుంటున్నాం. కొంచెం సాగు పెరిగే అవకాశం చాలా ఉంటుంది. సో ప్రస్తుతం సెంట్రల్ బడ్జెట్ అయిపోయింది, స్టేట్ బడ్జెట్ సంబంధించి అసెంబ్లీలో హోరాహోరీ చర్చలు అయితే జరుగుతుంది. సో
సో సెంట్రల్ బడ్జెట్ లో అసలు స్టేట్ కి నయా పైసా కూడా రాలేదని చెప్పేసి సో కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేశారు. సో దాన్ని బట్టి చూస్తే 8 మంది ఎంపీలు ఉండి 2 మంత్రి పదవులు కూడా ఉన్నాయి సెంట్రల్ లో. మరి ఎటువంటి బడ్జెట్ తీసుకురాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? వాళ్ళు ఇప్పుడు బీజేపీ 8 మంది తెలంగాణలో ఎంపీలు ఉన్నా కూడా మన రాష్ట్రానికి బడ్జెట్ రాలేదు, వాళ్ళ గవర్నమెంట్ తోని వాళ్ళు కొట్లాడి తీసుకొచ్చేది అవతలోని మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు చేసుకున్నది సమర్థించుకుంటుంది. మన రాష్ట్రానికి ఎంత నిధులు వస్తున్నాయో మనం అందరం చూసినాం. మొన్న పెట్టిన బడ్జెట్ లో కూడా మొన్న జరిగిన రీసెంట్ గా జరిగిన దాంట్లో బడ్జెట్ సమావేశాల్లో చూసినట్లయితే మన రాష్ట్రానికి ఇప్పుడు ఎంత తక్కువ బడ్జెట్ ఇచ్చి ఇప్పుడు కావాలని వాళ్ళు కుట్రపూరితంగా చేస్తుండ్రు బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు మన ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ఉంది కాబట్టి వీళ్ళకి బడ్జెట్ ఇవ్వకుండా ఉంటేనే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అంటని చెప్పి ఆలోచనతోటి ఎక్కడ తిరిగి బ్లేమ్ చేయాలి గవర్నమెంట్ అంటని చెప్పి ఆలోచనతోటి మాత్రమే ఉన్నారు తప్ప వాళ్ళు ఏదన్నా ఇప్పుడు తీసుకొద్దామని ఈ ఎంపీలు కానీ వీళ్ళకున్న ఇక్కడ ఉన్న మినిస్టర్లు, కేంద్ర మినిస్టర్లు 2 ఉన్నారు కదా, వాళ్ళు కానీ ఏమైనా ప్రయత్నం చేసి మనకు ఇంకా ఇప్పుడు మనకు ఇప్పుడు మన కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగిందో చూసినాం గత ప్రభుత్వంలో. అట్లాంటి దాన్ని చేసినా కూడా ఇప్పుడు మేము చేసే మన బడ్జెట్ ప్రాజెక్టుల కన్నా కనీసం కేంద్రం నుంచి ప్రత్యేక హోదాలు ఇచ్చి మనకు ఆదుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో అప్పులు ఎక్కువైనాయి చేసిపోయిన గతంలో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం ఇప్పుడు అభివృద్ధి చెందాలంటే మనకు భారీ మొత్తంలో బడ్జెట్ ఇచ్చి మనకు ఆదుకుంటేనే బాగుంటుంది అని చెప్పి ఆశ. అంటే కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కాబట్టి బడ్జెట్ లో కొంచెం తప్పకుండా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు వాళ్ళ బీజేపీ ప్రభుత్వానికి మెయిన్ గా కుడి భుజం ఎడమ భుజం లాగా ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఆ 2 రాష్ట్రాల్లోనే ప్రత్యేక నిధులు ఇచ్చి వాళ్ళనే డెవలప్ చేద్దామంట అని చెప్పి అనుకుంటుండ్రు. కేవలం ఇది రాజకీయ పూరితంగానే చేస్తున్నట్టు అని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళిద్దరు పక్కకు పోతే మోడీ కుర్చీ పోతాయి కాబట్టి వాళ్ళిద్దరిని బాగా చూసుకొని వాళ్ళకే మంచిగా నిధులు ఇస్తున్నారు. 8 ఎంపీలు ఉన్నా కూడా మన ఎంపీలంతా తలదించుకొని వాళ్ళు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వాన్ని పెట్టుకొని ప్రభుత్వం నుంచి ఇప్పుడు నేను చాకల్పల్లికి సర్పంచ్ ఉన్నా. సర్పంచ్ ఉంటే నేను అధికారులతో కానీ, ఎమ్మెల్యేతో కానీ, మినిస్టర్లతో కానీ పోయి మా గ్రామానికి నిధులు తీసుకురానికే నేను ప్రయత్నం చేస్తాను. మన ఎంపీలు కూడా దేశంలో నుంచి మన రాష్ట్రానికి నిధులు తీసుకురానికే ప్రయత్నం చేయాలి వాళ్ళు కొట్లాడారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద వీళ్ళ మీద విమర్శలు చేసుకోవడం కాదు. మీకు ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, ఎంపీగా గెలిపించినందుకు మనము సేవ చేయాలి రాష్ట్రానికి కానీ, మన జిల్లా కానీ, నియోజకవర్గానికి ఏదానికైనా కూడా. సో ప్రస్తుతం మన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఒక 2 నెలల్లో జరిగే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. సో వాటికి సంబంధించి గ్రామంలో కావచ్చు, ఇటు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారెంటీలో ఈ రుణమాఫీ ఇవన్నీ చూసి మంచి మెజారిటీ అంటే ఎక్కువ మొత్తంలో గ్రామాలు విన్నే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చాకల్పల్లిలో సర్పంచ్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. అది ధీమాగా చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ మన గతంలో కానీ గవర్నమెంట్ ఇప్పుడు చేసిన పథకాల గురించి కానీ, మొన్న జరిగిన రుణమాఫీ గురించి కానీ, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కానీ ఏవి కూడా స్కీములు అన్ని కూడా పబ్లిక్ అందరికి చేరవేస్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ లో చౌడపూర్ మండలంలోనే అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది. మా గ్రామం నుంచి 350 ఓట్లు మెజార్టీ ఇస్తే లాస్ట్ జరిగిన మన ఎంపీ ఎలక్షన్ లో కూడా 250 ఓట్ల మెజార్టీ అంటే మండలం ఎక్కడ కూడా మా గ్రామం కంచుకోట కాబట్టి ఇప్పుడు నేను అది కూడా సర్పంచ్ గానీ, ఎంపీటీసీ గానీ మా గ్రామానికి అత్యధిక మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెడతానని చెప్తున్నాను. ఓకే, రాబోయే రోజుల్లో చంద్రశేఖర్ గారి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండొచ్చు అనుకోవచ్చు? అది మనం కష్టపడే వాళ్ళకి ఎట్లయినా కూడా ఫలితం ఉంటుందంట అని చెప్పి చెప్తారు కదా, అట్లాగే పార్టీ సిద్ధాంతాలకు పార్టీని నమ్ముకొని ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా పార్టీ ఏది ఇచ్చినా కూడా స్వాగతిస్తాం. అంటే మేము అనుకుంటున్నాం ఏంటంటే ఎక్కువ మొత్తంలో భారీ మెజారిటీ ఇచ్చిర్రు, అధికారంలోకి కూడా వెళ్లకుండా అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీలోకి వెళ్లకుండా కూడా అట్టే నిలబడ్డారు కాబట్టి మీ ప్రత్యేక దృష్టి ఎమ్మెల్యే గారు ఈ గ్రామం పైన ఉంది అనుకోవచ్చు. తప్పకుండా ఉందండి. ఇప్పుడు చాలా సందర్భాల్లో కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది, మీ గ్రామంలో చౌడపూర్ మండలంలోనే మీరు ఎక్కడ మా ఎన్ని ఎలక్షన్ జరిగిన కూడా నేను చూస్తున్నా, మీరు ఉన్నప్పటి నుంచి కూడా మంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది అని చెప్పి చెప్పడం. కాంగ్రెస్ పార్టీ మండల్ కోశాధికారి చంద్రశేఖర్ గారు కూడా మనతో ఉన్నారు. సో వారి అనుభవాల్లో కూడా తెలుసుకుందాం. గడిచిన 7-8 ప్రజాపాలన గురించి ప్రజలు నిజంగా ఏమనుకుంటున్నారు ఏంటిది. సో మండల్ సంబంధించి ఈ మండలంలో చౌడపూర్ మండలంలో సో కాంగ్రెస్ పార్టీకి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో ఎటువంటి పవనాలు వీస్తున్నాయి ఏంటిది అని చెప్పేసి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.
సో ఎట్లా ఉందన్న మీ మండలంలో కావచ్చు, మీ గ్రామంలో కావచ్చు, గడిచిన 7-8 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలనపై సంతృప్తిగా ఉన్నారు ప్రజలు? మా దగ్గర ఇప్పుడు ఫస్ట్ నుంచి నాకు తెలివి వచ్చిందంటే నా ఓటు హక్కు ఉపయోగించుకున్నది కాంగ్రెస్ పార్టీకి. కమతం రామరెడ్డి పీరియడ్ కాడ నుంచి నాకు కాంగ్రెస్ హక్కు వచ్చింది. కాంగ్రెస్లోనే ఉన్నాను అన్నమాట ఇప్పటి వరకు కూడా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయినా మా విలేజ్లో కాంగ్రెస్ అంటే కంచుకోట. ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నమాట. ఏ ఎన్నికలు రాని కూడా మాదే లీడ్ వస్తుంది అనమాట. తాండలు కానీ విలేజ్ కానీ ఎక్కడ పోయినా. ఇప్పుడు ఏమైందంటే 2-3 సర్పంచులు కూడా ఇక్కడ చేసిండ్రు. టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు కూడా చేసిండ్రు. వాళ్ళు చేసేదానికంటే శేఖర్ ఎంపీటీసీ సర్పంచ్ 2 పదవులు అంటే 3వ విడత అన్నమాట. ఎంపీటీసీ ఉన్న ఒక సర్పంచ్ని కూడా ఆయననే గెలిపించి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే గెలిపించినాం ఆయనను. ఆయన పీరియడ్ కూడా 3 పదవులు చేసినా కానీ కూడా ఈ దినంలో ఇప్పుడు చూస్తే శేఖర్ అంటేనే ఒక మంచి వ్యక్తి. ఆయన ఏ అవసరానికైనా వస్తాడు, ఏదైనా చేస్తాడు. కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే ఆయన సహకారం పొందుతాము అనేది ఒకటి నమ్మకం. రెండవది ఏంటంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్ అయినాక రుణమాఫీ ఎట్లా అయిందో ఈ పీరియడ్ ఈ రేవంత్ రెడ్డి గారి హయాంలో కూడా సేమ్ అలాగే జరిగింది. అందుకు ప్రజలంతా ఏం చేస్తున్నారంటే రాజశేఖర రెడ్డి పీరియడ్, రేవంత్ రెడ్డి పీరియడ్ ఒకటే ఉంది. రాజశేఖర రెడ్డికి అప్పుడు పాదయాత్ర చేసినట్టు రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేసి ప్రజల గురించి ఏమేమి కావాలి, వాళ్ళకి ఏమేమి అవసరము, రుణమాఫీ కేసీఆర్ చేసిండు. 4 విడతలు చేసి 1 లక్ష రూపాయలకు 25 వేలు చేస్తే అవి వాళ్ళ కేసీఆర్ ఇచ్చినట్లు లేదా డబ్బులు ఏదో మళ్ళీ దోసుకున్నట్లే ఉందన్నమాట, ఇంట్రెస్ట్ ఇచ్చేసి. ఆ విధంగా ఉన్నందుకు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఇట్లా చేసిండు అనేది రేవంత్ రెడ్డికి ప్రజలంతా విన్నవించిందన్నమాట. ప్రతి మీటింగ్ రేవంత్ రెడ్డి దానికి మేము ప్రతి మీటింగ్ ఎక్కడ జరిగినా పోతాం. రేవంత్ రెడ్డి లేకపోతే మా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఈ తెలంగాణలో ఎంతమంది ఉన్నా కానీ కూడా అలాగా చేసినందుకు ఇప్పుడు ప్రజలు మొన్న చేస్తాడా చేయడా అని చెప్పి వాళ్ళు ఏదేదో మాట్లాడిండు. హరీష్ రావు వాళ్ళు వీళ్ళు రాజీనామా చేస్తాను ఇస్తే అది ఇదని ఏదేదో మాటలు మాట్లాడిండు. అవన్నీ సమంజసం కాదు. ఇప్పుడు ఖచ్చితంగా అంటే హరీష్ రావు ఈ 15 ఆగస్టు తర్వాత 2 లక్షల రుణమాఫీ చేసినందుకు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా హరీష్ రావు రాజీనామా చేయాలి. చేస్తేనే రేవంత్ రెడ్డి మాట మీద ఉన్నట్లు, లేకపోతే వేస్ట్ అన్నమాట. హరీష్ రావు అంత మెజార్టీతోనే గెలిచినా ఎంత గెలిచినా. అందుకొరకు మా ఊర్లో ఇప్పుడు ఈ 1,50,000 కాడికి రుణమాఫీ అయినందుకు ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. కరెంటు ఒక్కరు కూడా బిల్లు కడతలేరు ఇక్కడ. చాలా సంతోషం. అంటే ఇంకా ఇప్పుడు మాకు 354 మెజార్టీ వచ్చింది కదండి. ఇప్పుడు కనీసం 75% మాదే ఉంటుంది కాంగ్రెస్. మా దగ్గర ఎంపీటీసీ కానీ ఎవరికి వేసినా కానీ కూడా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఖచ్చితంగా మేమే గెలుచుకుంటాం. మా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ఇందిరమ్మ ఇండ్లకు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క ఇల్లు మా దగ్గర ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. ఇస్తాడు అట్లా ఇట్లా అని చెప్పని లాస్ట్ పోయే పీరియడ్లో కొన్ని ఇల్లు రాస్తే టీఆర్ఎస్ వాళ్ళే మొత్తం రాసుకున్నారు. వాళ్ళు పేర్లు రాసుకున్నారు. మీకు వచ్చేసిన ఇల్లు మాకు అని చెప్పని అన్నారు. అది అంతా ఉత్త బూటకం. అవన్నీ మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు మాకు 5 లక్షల రూపాయలు బీసీలకు, 6 లక్షల రూపాయలు ఎస్టీ ఎస్సీలకు అవి శాంక్షన్. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మాత్రం తప్పడన్నమాట. మెడమ తిప్పడు, మాట తప్పడు. ఆయన చెప్పింది ఏదో ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఇక అందు గురించి ఇప్పుడు ప్రజలంతా మేమైతే సంతోషంగా ఉన్నాం. మా దగ్గర మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని ఖచ్చితంగా ఆశిస్తున్నాము. రాష్ట్రంలో కూడా మా మండల్ లెవెల్లో కూడా కాంగ్రెస్ జెండాని ఎగిరేస్తాము. మా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. మాకు ఏ ఆపత రాని కూడా ఏది రాని ప్రతి ఒక్క దానికి ఎప్పుడు ఫోన్ చేసిన అందుబాటులో ఉంటాడు. ఏ విషయం చెప్పండి అంటున్నాడు. ఇంటికాడికి పోయినా కానీ కూడా మమ్మల్ని చాలా సంతోషంగా చూస్తాడు. మా విలేజ్ అంటే చాలా అభిమానం. దాంట్లో నంబర్ 1 శేఖర్ అంటే ఇంకా ఎక్కువ అభిమానం. అంటే ఎందుకోసం పార్టీ మారలేదు. ప్రహ్లాదరావు బీజేపీ పీరియడ్లో ఆయన ఎన్నో ఒక 5 లక్షలు ఇస్తే నీకు రాజశేఖర్ అంటే కూడా శేఖర్ పోలేదు. అందుకోసం ఎమ్మెల్యే గారికి కూడా శేఖర్ అంటే అభిమానం. శేఖర్ మాట ఏది తీసేయడు. ఖచ్చితంగా మాకు ఈ రోడ్డు ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ పక్కననే మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీ ఉంది కదండి. అక్కడ గౌడు ఉన్నాడు కదా, శ్రీనివాస్ గౌడు. ఆయన ఏమంటాడు, ఒకరోజు పిలిచి మీరంతా మొత్తము మీ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఎంత ఉందో వాళ్ళంతా మొత్తము టీఆర్ఎస్కు చేస్తారా? అలా చేసేటట్లయితే మీకు ఈ రోడ్ శాంక్షన్ చేస్తా అన్నాడు సార్. అంటే మేము అట్లా ఒప్పుకోలేదన్నమాట. నీవు చేసినా చేయకున్నా రేపు వచ్చే ప్రభుత్వం మాదే ఉంటుంది. ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా మేము రోడ్ చేసుకుంటామని మేము చెప్పడం జరిగింది. మాకు ఈ 2 కిలోమీటర్లు చేసే రోడ్డును వేరే తాండలకు చేసిండు. వీళ్ళకి చేయకూడదు.
సో ఇది ఏదేమైనా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో గ్రామంలో పక్క కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చెప్పేసి, అదేవిధంగా చౌడాపూర్ మండలంలోనే అత్యధికంగా లోక్సభ ఎలక్షన్ కావచ్చు, శాసనసభ ఎలక్షన్లలో భారీ మెజారిటీ అయితే ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో కావచ్చు, ఇటు నియోజకవర్గంలో పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా చంద్రశేఖర్ గారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఈ రోజుల్లో ఏమంటే కండువాలు మార్చినంత ఈజీగా రాజకీయ పార్టీలను మారుస్తున్నారు. వాళ్ళ ఎంపీలు పెద్ద పెద్ద లీడర్లే మారుస్తున్నారు. కానీ నిజమైన కార్యకర్తలు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఆల్రెడీ నాయకుల ఎలక్షన్స్ అయిపోయినాయి, శాసనసభ లోక్సభ. కేవలం కార్యకర్తలు ఏదైతే పార్టీల కోసం ఈ యొక్క నాయకులను ఎవరైతే తయారు చేసారో ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రతి ఒక్క శాసనసభ్యుడు, లోక్సభ సభ్యుడు పక్క వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళ తరఫున ప్రచారం చేయాలి, లేకపోతే వాళ్ళ పదవులు కూడా ఊడుతాయి అనే విధంగా మొన్నైతే కల్వకుర్తిలో చెప్పడం జరిగింది. అది 100% మనం ఈ గ్రామాల్లో చూస్తే, ముఖ్యంగా ఈ చాకల్పల్లి గ్రామంలో చూస్తే 100% నిజమే అనిపిస్తున్నది. సో ఎన్నో ఏళ్ల నుంచి జరగని పనులు కూడా, బీటీ రోడ్డు కావచ్చు, మిగతా అభివృద్ధి పనులు కేవలం కాంగ్రెస్ పార్టీ వచ్చిన 7-8 నెలల లోపునే ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అంటేనే ఇదే ప్రజాపాలనకు ప్రత్యేక నిదర్శనం అనుకోవచ్చు. కాబట్టి పక్క రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి ఇంకే ఎలక్షన్స్ ఉన్నా మా గ్రామంలో పక్క కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామని చెప్పేసి సో చంద్రశేఖర్ గారి మాటల్లో ఒక ధీమా అయితే వ్యక్తం చేయడం జరిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నుంచి కూడా కాలేదు. మా విలేజ్లో ఉన్న లీడర్లు కూడా పట్టుదలతోని ఆ పని చేయించలేదు. ఖచ్చితంగా మేము మన రామ్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఆయన లెటర్ ఇచ్చేసిండు, తీసుకుపోయి అక్కడ ఇవ్వండి అని మన ఎన్ఎం శ్రీనివాస్ గారికి ఇచ్చేస్తే ఆ లెటర్ కూడా ఇచ్చేసినాం. ఖచ్చితంగా చేస్తా, మన పేరు ఉండాలని ఆయన కూడా చెప్పిండు ఎమ్మెల్యే గారు. ఖచ్చితంగా మాకు అవుతుందని ఆశాభావంతోనే ఉన్నాము. ఖచ్చితంగా చేసుకుంటాం.